గౌరవనీయులు శ్రీ కలుగొట్ల రామచంద్రరెడ్డి నాయన గారు ఉల్లెడ క్షేత్రంలో కాసిరెడ్డి ఆశ్రమం పెట్టి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్తీక మాసంలో కూడా ఇక్కడ చాలా మంది భక్తులు ప్రతి వారము వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ భిక్ష స్వీకరించి వెళ్తున్నారు. కలుగొట్ల రామచంద్రన్ ఆధ్వర్యంలో ఇది మొత్తం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తము ఉచిత సేవకు మాత్రం వచ్చిన వాళ్ళే, ఎవరు డబ్బు ఆశించి కానీ ఇంకోటి వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ స్వతహాగా ఇక్కడ వచ్చేసి చిన్నకమ్లూరు, రుద్రవరము అనే చుట్టుపక్కల పల్లెలు మొత్తం ఏవైతే ఉన్నాయో భక్తులు స్వతహాగా వచ్చి దేవుని సేవలో పాల్గొని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారండి. ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతున్నది. కాసిరెడ్డి ఆశ్రమంలో మన రోడ్ల మీద ఉన్న ఆశ్రమం ఎట్లా జరుగుతున్నాయో నడి కొండలు కూడా అదే విధంగా శ్రీ రామచంద్ర నాయన గారు ఇక్కడ అన్ని విధాలుగా మనకు సహకరిస్తున్నారు. అలాగే ఈ ఉల్లెడ క్షేత్రం వచ్చేసి మనకు ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం పోయే రూటులో మనకు ఉల్లెడ క్షేత్రం బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి నల్లమల ఫారెస్ట్లో 18 కిలోమీటర్లు రావాలా. ఇక్కడ ఈశ్వరుడు అమ్మవారు సాక్షాత్తు కొలువై ఉన్నారు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయా సార్? అక్కడ నువ్వు ఇది అందరిది మొత్తం చెప్పు నా మాటలు ఏమి ఎల్లతల సింగాపురం కొట్టాలా పెద్ద నువ్వు ఎన్ని చెప్పినా మనం దంచే రాకనే జోకులు చేయకండి సార్. తీసా అక్కడంటే వచ్చాను. వాళ్ళు పెద్ద కేట్లు చూడు, పని ఆయన నరసింహస్వామి, ఆయన నరసింహుడు, ఈయన కులాయి స్వామి చెప్తారు వాళ్ళందరినీ ఇక ఇప్పుడు తీసి మామూలుగా ఏంటి సార్ ఇవి? పాయసమా? ఏం రైస్ సార్ ఇది? కలర్ రైసా? పాయసం ఇంకేమున్నాయి సార్? తీసుకు ఇంకేమున్నాయి? మజ్జిగ Jangan
ఎట్లున్నాయి సార్ వంటలు? టేస్ట్ ఉన్నాయా? బాగున్నాయా? వస్తున్నాను ఇక్కడికి, వాయిస్ ఇద్దు కొంచెం. కాసినాయన వంటలు టేస్ట్ చెప్పు. కాసినాయన వంటలు టేస్ట్ చెప్పు. దాని పడతావు కాంట. రామచంద్రారెడ్డి నాయన ఆధ్వర్యంలో ఇల్లడు మల్లేశ్వరంలో మంచి సేవలు పూజలు జరుగుతున్నాయి. అందుకోసము భక్తులు తరలి వచ్చి సేవలు చేస్తున్నారు. ఇక్కడ మంచి పుణ్యక్షేత్రము ఇల్లడు మల్లేశ్వరం. చూడాలని ఆసక్తి ఉన్న వాళ్ళంతా ఇక్కడికి రావాలని కోరుతున్నాం. ఉదయం చెప్తున్నాను. మునక్కాయ చట్నీ, వైట్ రైస్,